హాయ్ ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా కోకోనట్ బర్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బర్ఫీని ఇష్టపడని వారు ఉండరు. అందరికీ చాలా ఇష్టంగా స్వీట్ని తింటారు. స్వీట్ని తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి కొనే కంటే మనం ఇంటిలోనే సింపుల్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బర్ఫీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కోకోనట్ బర్ఫీ గురించి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకోవాలి. స్పూన్ నెయ్యిని వేసుకుందాం. చూస్తున్నారుగా కొద్దిగా నెయ్యి కరుగుతుంది కదా, అందులోనే మనం కొద్దిగా జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారుగా జీడిపప్పులు బాగా ఫ్రై అయిపోయి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా మనం కొబ్బరిని ఈ విధంగా మనం తురుములా చేసుకున్నాము. ఒక 2 కప్పుల కొబ్బరి తురుముని ఈ నెయ్యిలో వేయించుకుందాం. చూస్తున్నారుగా 2 కప్పుల కొబ్బరి తురుముని నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూస్తున్నారుగా ఈ విధంగా మనం నెయ్యిలో కొబ్బరి తురుమును ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా మన కొబ్బరి తురుము ఫ్రై అయిపోయింది. మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కళాయిలో మనం 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు పంచదార నేను తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రా పంచదార తీసుకోండి. నేను 1 కప్పు పంచదారను తీసుకుంటున్నాను. ఇదే విధంగా కళాయిలో పంచదారను వేసుకో. 1 కప్పుకి 1 కప్పు వాటర్ను వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఈ పంచదారని మనం లేత పాకం వచ్చేంత వరకు ఈ విధంగా మనం కలుపుకుందాం. చూసారుగా పంచదార మొత్తం కరిగిపోయి పాకానికి ప్రిపేర్ అవుతుంది. మనం ఈ విధంగానే స్లోగా కలుపుకోవాలి. చూసారుగా మనకి పాకం సిద్ధమవుతుంది. పాకం రెడీ అయిందో లేదో మనం ఒకసారి చూసుకుందాం. చూసారుగా ఇంకా మనకి పాకం రెడీ అవ్వలేదు. మనం ఇలా అంటుకుంటే తీగ పాకంలా రావాలి. లేత పాకం ఇంకా రెడీ అవ్వలేదు. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగానే మనం పాకాన్ని ఉడికించుకుందాం. చూస్తున్నారుగా మనకి పాకం రెడీ అయ్యింది. చూసారుగా ఈ విధంగా మనకి లేత పాకం రావాలి. చూసారుగా జిగురులా తయారయ్యింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. ముందుగా వేయించి ఉంచుకున్న కొబ్బరి తురుమును ఈ పాకంలో వేసుకుందాం. వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. మొత్తం వేసుకున్నాం కదా, మొత్తాన్ని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పులను కూడా వేసుకుందాం. పౌడర్ని కూడా వేసుకుందాం. మొత్తాన్ని ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం వల్ల మనం బర్ఫీ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల నేను డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకున్నాను. ఇది మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారుగా మనం కొద్దిగా దగ్గరికి అయినంత వరకు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందాం. చూసారుగా కొద్దిగా దగ్గరికి అయ్యింది. అందులో మనం 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యిని వేసుకోవడం వల్ల మన బర్ఫీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారుగా నెయ్యిని వేసుకొని మనం ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. మొత్తం ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారుగా నేను ముందుగానే ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఉంచుకున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ విధంగా ఇందులో ఒలుపుకుందాం. ప్లేట్లోకి మొత్తాన్ని ఈ విధంగా ఒలుపుకొని మనం ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని చల్లార్చుకుందాం. మొత్తాన్ని మనం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, 1 స్పూన్ సాయంతో మనం మొత్తాన్ని ఈ విధంగా లెవెల్ చేసుకుందాం. చూసారుగా మనం ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్నాం. ఇప్పుడు మనం చాక్తోని పీసెస్లా కట్ చేసుకుందాం. ఈ విధంగా చాక్తోని మనం పీసెస్లా కట్ చేసుకుందాం. చూసారుగా ఈ విధంగా మనం చాక్తోని పీసెస్లా కట్ చేసుకుందాం. చూసారుగా మొత్తాన్ని ఈ విధంగా మనం పీసెస్లా కట్ చేసుకొని ఒక క్షణం చల్లార్చుకుందాం. చూసారుగా మన కోకోనట్ బర్ఫీస్ చల్లగా అయ్యాయి. ఇప్పుడు మనం పీసెస్గా తీసుకుందాం.
చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో. మనం ఇదే విధంగా పీసెస్ అన్నిటినీ తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారుగా మన కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.